హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో పవర్ ఆటోమేట్ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే సీక్వెల్ సర్వర్ డేటాబేస్లో వైల్ లూప్ అనేది ఎలా యూజ్ చేయాలనేది సో నేనైతే 2 సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇట్స్ వెరీ రియల్లీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో అది ఎలా రాయాలి ఏంటి అనేది ఈ కోడ్ విల్ రైట్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఒక్కోసారి ఇంటర్వ్యూలు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేంటనేది కూడా విల్ రైట్ ఆన్ నెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్మెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ ఎలా ఉందనుకోండి, సీక్వెల్ సర్వర్ DB. ఓకే, ఇది స్ట్రింగ్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే సో వాళ్ళకి రోబై అంటే సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్వైరీ ఎస్ ఒక రోలో రావాలా, SQ అండ్ SQL అలా. సో ఫస్ట్ రోలో ఫస్ట్ లెటర్, సెకండ్ రోలో 2 letters, థర్డ్ రోలో 3 letters, అంటే రన్నింగ్ టోటల్ లాగా అలా చెప్పాలంటే. బట్ ఏంటంటే క్యారెక్టర్ అనేది కన్కాటినేటెడ్గా రావాలన్నమాట. ఓకే, సో అది ఎలా ఏంటనేది విల్ రైట్ ఆన్ నెక్స్ట్. ఓకే, చూద్దాం. సో దీనికోసం ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ సో నేమ్ వ్యాక్యార్ అండ్ సో ఇప్పుడు దీనికి వాల్యూ డిఫైన్ చేస్తాం. ఓకే, సో మనకు తెలుసు కదా, ఏదైనా వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేయాలనుకుంటే సెట్ అనేది యూజ్ చేయాలి. సీక్వెల్ మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, జస్ట్ నేనైతే డెమో పర్పస్ ఇది ఇస్తున్నాను. సో దీని తర్వాత నేను ఇంకొక వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ కౌంట్, ఎందుకంటే మనం లూప్ చేయాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రోలో ఒక క్యారెక్టర్, సెకండ్ రోలో 2 characters, థర్డ్ రోలో సో 3 characters. ఇలా మనం సో లూపింగ్ చేయడానికి కౌంట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది ఇస్తాం. కౌంట్ ఈజ్ ఈక్వల్ ఓకే, సో 1 అని ఇస్తాం. సో ఇలా మనం ఒక 2 వేరియబుల్స్ వాటికి వాల్యూస్ కూడా అసైన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే కండిషన్ వైల్. ఓకే, సో కౌంట్ ఆఫ్, ఇప్పుడు ఒక కండిషన్ వస్తున్నాం, వైల్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో లెంత్ ఆఫ్. ఓకే, సో లెంత్ ఆఫ్ నేమ్. సో ఏదైతే మనం కండిషన్ ఇది రాసామో, ఏం కండిషన్ అంటే ఈ కౌంట్ అనేది లెంత్ అంటే ఎంత, ఇది మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే సో అది కౌంట్ అంటే కండిషన్ ఫాల్స్ అయిందాక లూప్ అవుతానే ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాని తర్వాత బిగిన్ అండ్ సో ఇన్ బిట్వీన్ మనం కోడ్ రాసుకుంటే సరిపోద్ది. ఏంటంటే ఈ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో దానికోసం ఒక డమ్మీ టేబుల్, ఒక జస్ట్ శాంపుల్ టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫో. సో ఏదైనా తీసుకోవచ్చు. ఒక కాలం డిఫైన్ చేస్తాను, నేమ్ వ్యాక్యార్ అండ్ దట్స్. ఓకే, సో ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో ఒక కాలం మాత్రమే ఉంటుంది అనమాట. లెట్స్ ఓకే, చూడండి కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు ఈ టేబుల్లోకి ఈ అవుట్పుట్ని నేను ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, అది ఎలా అంటే ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ ఇన్ఫో. సో సెలెక్ట్ సబ్స్ట్రింగ్. సో మనకు తెలుసు కదా, సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ 3 parameters తీసుకుంటాం. ఇదేం చేస్తుందంటే బేసికల్గా సో ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. అంటే మనం ఒక స్ట్రింగ్లో ఏదైనా పార్ట్ కావాలంటే సో మనం సబ్స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అయితే మనకి ఏం కావాలి, ఇప్పుడు డైనమిక్గా మనకు కావాలి. సో ఏంటంటే నేమ్ అనే వేరియబుల్లో ఫ్రమ్ 1వ పొజిషన్ నుంచి ఇదనమాట. ఓకే, సో 1వ పొజిషన్ నుంచి ఈ కౌంట్ అనే వేరియబుల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేమ్ అంటే ఏంటి, సీక్వెల్స్ ఉండేవి. 1వ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలా, 1 character. ఇనిషియల్గా ఎంత ఉంది, 1 ఉంది. అదే సెకండ్ టైము నేమ్ అనే వేరియబుల్లో 1వ పొజిషన్ నుంచి సో 2, మళ్ళీ థర్డ్ టైం నేమ్ అనే వేరియబుల్లో 1వ పొజిషన్ నుంచి సో 3 characters. ఇలా ఆ కండిషన్ ఫెయిల్ అయిన దాకా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే లూపు ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఎలా అంటే సెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ప్లస్. ఓకే, సో దాట్స్ ఇట్ అనమాట. ఓకే, సో ఇలా ఇప్పుడు ఏంటంటే
ఫస్ట్ ఇక్కడికి వస్తే కండిషన్ సాటిస్ఫై వలన ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత కౌంట్ అనేది 1+1, ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది కదా 2 అవుతుంది. మళ్ళీ చెక్ చేసుకుంటుంది, ఓకే సక్సెస్, మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్. ఇలా మనకి సో కీప్ ఆన్ లూపింగ్ అనేది జరుగుతుంది అన్నమాట, అంటిల్ అన్లెస్ ఆ వైల్ కండిషన్ అనేది ఫెయిల్ అయిందా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే, సో రోస్ ఎఫెక్ట్ అనే కదా, విల్ ట్రై టు సీ దట్. Select start from, so test info, so execute చేద్దాం. చూడండి SQL సర్వర్ DB, సో మనకి ప్రాపర్గా అవుట్పుట్ అనేది వచ్చింది కదా. సో ఇలా మనం ఏంటంటే వైల్ లూప్ ఉపయోగించుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి కేసెస్లో ఒక్కోసారి సో ఎంట్రీ క్వశ్చన్స్లో అడగవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకొక వే కూడా రాయొచ్చు మనం, ఇలా రివర్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం చేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, సో దీన్ని రివర్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎలా ఏంటనేది ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను టైమింగ్ టేబుల్ అనేది ట్రంకేట్ చేస్తాను, చూడండి. ట్రంకేట్ టేబుల్ టెస్ట్ ఇన్ఫో, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. డన్, no data, nothing is there. సో మళ్ళీ సో ఈ వేరియబుల్స్ అన్ని డిఫైన్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఏంటి మనం చెప్పినట్టుగా రివర్స్లో ప్రింట్ చేస్తాను అనమాట. సో దానికోసం నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఆ నేమ్ అనే వేరియబుల్కి సేమ్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను. అలానే కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే సెట్ count is equal to, okay, length of ఏం కావాలా నేమ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఏమి ఇచ్చాము, హార్డ్ కోడింగ్ ఇచ్చాము, 1 అని ఇచ్చాము. ఇప్పుడు ఏం కావాలి మనకి, సో లెంత్ ఆఫ్ అంటే ఇది ఎన్ని క్యారెక్టర్స్ ఉందో డైనమిక్గా మనం కనుక్కోవడానికి లెంత్ అనే ఫంక్షన్ ఇచ్చేసాం. ఎందుకంటే మనం ఏంటి, సో ఓ క్యారెక్టర్ సో సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇందాకేంటి ఇంక్రిమెంట్ అంటే యాడ్ చేయాలి, ఇప్పుడు రిమూవ్ చేయాలి. కాబట్టి సో హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వెళ్తున్నాం, ఇక్కడ హైయెస్ట్ నుంచి ఇక్కడ లోయెస్ట్ నుంచి హైయెస్ట్, ఇక్కడ హైయెస్ట్ నుంచి లోయెస్ట్ అనమాట. జస్ట్ అలా ఆలోచిస్తే విల్ గెట్ ఇట్ ఈజీ అనమాట. ఓకే, సో దాని తర్వాత వైల్ సో కౌంట్ greater than or equal to 1, so begin end. ఓకే, సేమ్ ఈ మొత్తం కాపీ చేయండి, ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ ఒక చిన్న మోడిఫికేషన్ చేయాలా. ఇక్కడ ఏంటంటే కౌంట్ ఇంక్రిమెంట్ కాదు డిక్రిమెంట్ అనమాట. ఎందుకంటే మనం ఒక్కొక్క క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ -1, ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి +1 అనమాట. అదే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ 1 అని ఇచ్చాం, ఇక్కడ లెంత్ ఆఫ్ స్ట్రింగ్, అలానే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దెన్ అండ్ ఇక్కడ -1. సో దట్స్ ఇట్ అనమాట. ఫర్ టైమింగ్ చూడండి, టేబుల్ ఎటువంటి డేటా లేదు. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇది వర్క్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా అనేది కదా, లెట్స్ సీ దట్. చూడండి, సో ఇందాక ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాని రివర్స్లో వచ్చింది. ఇలా మనం ఏంటంటే వైల్ లూప్ అనేది కొన్ని కేసెస్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఈజీ. సో దీంట్లో పెద్ద కాంప్లికేట్ ఏం లేదనమాట. మనం కండిషన్ ఒకటి డిఫైన్ చేస్తాం, ఆ కండిషన్ అనేది సక్సెస్ అయిన దాకా లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటాం అనమాట. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాంటి కొన్ని ఇంకా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ అనేది చెప్తాను. సో రేపైతే నేను స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అంటే నెక్స్ట్ వీడియోలో SVD type 2 అనేది సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు రియల్ టైంలో, సో అదే డీటెయిల్గా చెప్తాను. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ మై వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్. Thank you so much. We'll catch you in the next video. Bye bye.